ఎమ్మెల్యేలు గాని దరిదాపు 60% మరి ప్రభుత్వంలో ఉండేటువంటి అనేక రాజకీయమైనటువంటి పదవులంతా కూడా జగనన్న వెనుకబడిన వర్గాలకు ఇచ్చినటువంటి నిజం. జగనన్న ఒకటే అంటున్నారు, మీరు బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, ఇది ఒక బ్యాక్ బోన్ కాస్ట్ అని చెప్పి ఈనాడు ప్రపంచానికి సాటి చెప్పినటువంటి వ్యక్తి జగనన్న చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ఏ విధంగా ఆర్థికంగా గాని సామాజికంగా గాని ఈ 5 సంవత్సరాల్లో జగనన్న తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఏ విధంగా ఉన్నత స్థితిలోకి చేరారు అని చెప్పి, నిజానికి జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మొత్తం మీద దరిదాపు 55 నుంచి 60% మేలంతా కూడా వెనుకబడినటువంటి వర్గాలకే అందినటువంటి విషయం మీకందరికీ తెలిసిందే. నిజానికి సమయాభావం నా దగ్గర చాలా గణాంకాలుంటే మరి అవన్నీ కూడా చెప్పడానికి సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను. ఏది ఏమైనా ఈనాడు మనం ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటువంటి వెనుకబడిన వర్గాల మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆధారపడి ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అమూల్యమైనటువంటి ఓటు జగనన్నకు వేయించి మనమంతా కూడా పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఏమాత్రం అలసత్వం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం బీసీ వర్గాలను ఇంతకు ముందు ఏ విధంగా వాడుకొని వదిలేశారో మరొక్కసారి మోసపోతారని చెప్పి కూడా ఈ విధంగా తెలియజేసుకుంటూ, ఏదైనా చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తారు జగనన్న. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైనా అవసరమైనటువంటి ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క అన్ని వర్గాల వ్యక్తులు కూడా జగనన్న నాయకత్వాన్ని పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా జగనన్న పార్టీకి మీ అమూల్యమైన ఓటు 13వ తారీఖున రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ తడాకా చూపించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ 2 ఓట్లు కూడా, ఒకటి మన అవినాష్ రెడ్డి అన్న గారికి, అదే విధంగా మన సుధమ్మ గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయించి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరించుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను. జై హింద్, జై జగనన్న. ఖచ్చితంగా మనం అడిగేదానికి కూడా మనకు ధైర్యం ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నను, తమ్ముడిని, అక్క చెల్లెమ్మల్ని నేను పేరు పేరున అభ్యర్థిస్తున్నా. ఖచ్చితంగా జగనన్న మన మంచి కోరే వ్యక్తి. ఎందుకంటే గత పాలకులు ఇచ్చిన హామీని ఏవే కానీ నెరవేర్చలేదు. ఈరోజు జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాడు. కానీ వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు పని చేయలేదు. జగనన్న ఏదైతే మంచి చేస్తూ ఉంటే ప్రతిరోజు వాళ్ళ టీవీల్లో వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్లో జగనన్నను విమర్శించే కార్యక్రమం, ఆయన ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కేసులు వేశారు, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంటే కేసులు వేశారు. ఈ నిన్నటికి నిన్న పెద్దవాళ్లకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంటే వాటి మీద కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి అది వాలంటీర్స్ ద్వారా పంపిణీ జరగకుండా ఎంతో మంది వృద్ధుల ప్రాణాలు బలికొన్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా మీరు గమనించండి. వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు, మంచి చేయలేదు. ఈరోజు జగనన్న మంచి చేస్తుంటే ఓర్చుకోలేకుండా ఎప్పుడు చూసినా జగనన్న మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మనకు మంచి జరిగింది అన్నది మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న మళ్ళీ తిరిగి గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై జగనన్న, జోహార్ రాజశేఖర్. ఎమ్మెల్సీల దగ్గర నుంచి రాజ్యసభ వరకు, కేబినెట్ లో మంత్రుల వరకు ఏ రకంగా ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాముఖ్యత ఇచ్చారో ఒకసారి గమనించమని కోరుతున్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత ప్రాముఖ్యత ఇవ్వాలి. జగనన్న ప్రభుత్వం మాత్రమే బీసీలను బ్యాక్వర్డ్ క్లాసులుగా కాకుండా బ్యాక్ బోన్ క్లాసులుగా మార్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాజ్యసభలో మరి
మంత్రులు బోస్ గారు కావచ్చు, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, అదేవిధంగా మన బీద మస్తానరావు గారు కావచ్చు, ఎంతో మంది బీసీలకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు అయితే కన్నా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి నాకు ఎంపీ కావాలని కూడా అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి మరి, ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు బీసీల సమస్యల మీద రోడ్లపైన గలమెత్తుతారు, పార్లమెంట్ లో అయినా గలమెత్తుతారు. ఇటువంటి వాయిస్ ఉన్నాడు, ఇటువంటి గలం ఉన్నోడికి మనం పార్లమెంట్ కు పంపించాలా, బీసీల సమస్యలు పార్లమెంట్ లో మాట్లాడేటటువంటి వాయిస్ మనం ఇవ్వాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి పిలిచి మరి రాజ్యసభకు పంపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని పిలిచి మరి రాజ్యసభకు పంపించారు. ఎందుకంటే బీసీల సమస్యలు పార్లమెంట్ లో వినిపించాలా, వాళ్ళ గలాన్ని వినిపించాలా, వాళ్ళ సమస్యలు వినిపించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు కేబినెట్ చూడండి, ఎంతమంది మంత్రులు ఉన్నారో, బీసీ సోదరులు ఎంతమంది మంత్రులు ఉన్నారో ఒకసారి గమనించారు. ఎప్పుడు లేని ప్రాముఖ్యత ఇవాళ ప్రభుత్వంలో. ఇన్ఫాక్ట్ నరసరావుపేట పార్లమెంట్ సీటు యాక్చువల్ గా మన లావు రత్తయ్య గారి అబ్బాయి లావు కృష్ణదేవరాయలు, అతను ఎంపీగా ఉన్నాడు, నరసరావుపేట ఎంపీగా. జగనన్న పిలిచి నేను ఆ సీటు బీసీలకు ఇవ్వాలనుకున్నాను, కొంచెం అడ్జస్ట్ గా నిన్ను వేరే చోట అడ్జస్ట్ చేస్తా అని చెప్పి జగనన్న రిక్వెస్ట్ చేసినాడు. ఆ అబ్బాయి దానికి ససేమిరా అన్నాడు. ఆ అబ్బాయి అయితే కొంత ఆర్థికంగా బలమైన క్యాండిడేట్, లావు కృష్ణ చాలా ఆర్థికంగా బలమైన క్యాండిడేట్.